హరే కృష్ణ. వెల్కమ్ టు సింగం ట్రావెలర్. ఈరోజు మనము పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం దేవరంపాడులో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైనది. మహాశివరాత్రి తర్వాత వచ్చిన 6 శనివారాలలో ఇక్కడ ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనము 2వ శనివారం వచ్చాము. ఇప్పటికీ 30వ తారీఖు 1వ శనివారం పూర్తయినది. ఈరోజు భక్తులు పెద్ద సంఖ్యలో తండోపతండాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి వచ్చారు. నెక్స్ట్ వచ్చే శనివారాలు 15వ తారీఖు, 22వ తారీఖు, 30వ తారీఖులలో అంగరంగ వైభవంగా ఈ తిరునాళ జరుగుతూ ఉంటుంది. ఉగాది పర్వదినంతో చివరి రోజు ముగుస్తుంది. భక్తుల కోలాహలంతో ఈ దేవరంపాడు నేతి వెంకటేశ్వర స్వామి వారి తిరునాళ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. ఆ పరమేశ్వరుడు తన భక్తులను రక్షించుట కొరకు, దుష్టులను శిక్షించుట కొరకు ఈ భూమి మీద అనేక అవతారాలను దాల్చినాడు. కలియుగంలో అమాయకులైన మానవులను రక్షించుట కొరకు దేవాది దేవుడు శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుండి దిగివచ్చి భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటాచలంలో కొలువై ఉన్నాడు. దానినే నేడు తిరుపతిగా పిలుచుకుంటున్నాము. ఆ వెంకటేశ్వరుడు అనేక ప్రాంతాలలో తన భక్తులను రక్షించుట కొరకు స్వయంభూగా భూమి మీద అవతరించాడు. ఆ పరమాత్మ దేవరంపాడులో స్వయంభూగా శ్రీ నేతి వెంకటేశ్వరునిగా కొలువై ఉన్నాడు. ఈ దేవాలయం పల్నాటి తిరుమలగా ఖ్యాతిగాంచినది. భక్తులు వేలల్లో ఆ దేవదేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చారు. ఆ పరమాత్మ తన భక్తులను రక్షించుట కొరకై ఈ భూమి మీద అనేక అవతారాలను దాల్చినాడు. అలాగే ఈ దేవరంపాడులో శ్రీ నేతి వెంకటేశ్వరునిగా కొలువై ఉండి తన భక్తులను కష్టాలు రాకుండా రక్షిస్తూ ఉన్నాడు. ఈ ఆలయం దేవాదాయ ధర్మదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నది. ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్దాం. ఎదురుగా మెట్ల మార్గం, కానీ మనం ఈరోజు భక్తులు ఎక్కువగా ఉండటం వల్ల క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఆ క్యూ లైన్ గుండా శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఎవరైతే నిరంతరం నన్నే ధ్యానిస్తూ నన్నే సేవిస్తూ ఉంటారో అటువంటి నా భక్తులను నిరంతరం నేనే స్వయంగా రక్షిస్తూ ఉంటానని భగవద్గీతలో చెప్పాడు. ఆ పరమాత్మ తాను అనుకున్న మాట ప్రకారం అలనాడు భక్త ప్రహ్లాదుని, అలాగే ధ్రువకుమారుణ్ణి, ఇలాగా ఎందరో తన భక్తులను కంటికి రెప్పలాగా కాపాడాడు. కురుక్షేత్ర సంగ్రామంలో తన భక్తులైన పాండవులను, అలాగే తన ముఖ్య భక్తుడైన అర్జునుని ఎన్నో మార్లు రక్షించాడు. ఆ పరమాత్మే శ్రీకృష్ణ భగవానుడు, శ్రీరామచంద్రుడు, శ్రీమన్నారాయణుడు, లక్ష్మీనారాయణుడు. తానే అన్ని అవతారములు, సకల దేవతల స్వరూపము ఆ పరమాత్మనే. ఇప్పుడు మనము అర్చక స్వామివారి మాటలలో స్వామివారి విశేషాలు తెలుసుకుందాము. జై శ్రీమన్నారాయణ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయశ్చ. ఓం నమో వెంకటేశాయ. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ స్వయంభూ మత్స్యవతార స్వరూప స్థిత ఆద్య వెంకటేశ్వర స్వామి
ఇక్కడ స్వామివారు దాదాపుగా ఒక 100 సంవత్సరాల నుంచి స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. దశావతారాలు మొత్తం 10 ఉంటాయి. 10లో మొదటి అవతారం మత్స్యావతారం. మత్స్యం అనగా చేప అవతారంతో స్వామివారు ఇక్కడ వెలిశారు. స్వామివారి రూపం వచ్చేసరికి మనకు స్వామివారి కింద భాగాన మనం గంధం పెట్టేసి 5 కుంకుమ బొట్టు పెట్టేసి అక్కడ స్వామివారి రూపం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్లనే ఇక్కడ స్వామివారికి పైన కప్పు ఉండదు. గతంలో 2 సార్లు వేస్తారు. 2 సార్లు కూడా ఒకసారి కూలిపోయింది, మరోసారి కాలిపోయింది. మరోసారి వేయాలనుకున్నప్పుడు స్వామివారి కళలో కనిపించి చెప్పారు ఆయనకి కప్పు ఇష్టం ఉండదని, ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ ఉండాలని చెప్పి ఆయన స్వప్నంలో కనిపించి చెప్పారు. అప్పటి స్వామివారికి కప్పు ఉండదు. అట్లా కాదని ఎవరైనా వినకుండా వేస్తారో వాళ్ళ వంశనాశనం అవుతుందని చెప్పారు. అప్పటి స్వామివారికి పైన కప్పు ఉండదు. అట్లనే ఇక్కడ స్వామివారు నీతికి వెన్నకి స్వామివారు చాలా ప్రసిద్ధి. భక్తులు కానీ పాడి పంట ఉన్నవాళ్ళు కానీ విడిగా ఎవరైనా భక్తులు కానీ నెయ్యి కానీ వెన్న కానీ తీసుకొచ్చారు. మరి ముఖ్యంగా పాడి పంట ఉన్నవాళ్ళు గేదెలు ఈనినప్పుడు మీద కట్టిన వెన్న కానీ నెయ్యి కానీ తీసుకొచ్చి స్వామివారికి సమర్పించాలి. అలా సమర్పించకపోకుండా స్వామివారిని నిర్లక్ష్యం చేసిన ఎడల మనకు పాలు పితికినప్పుడు పాలు కాకుండా పాలల్లో పాటుగా నెత్తురు కానీ పురుగులు కానీ అట్లా వస్తాయి. మళ్ళీ తప్పైంది క్షమాపణ చెప్పుకొని ముడుపు కడితే మళ్ళీ యథావిధిగా మంచిగా జరుగుతుంది. అట్లా స్వామివారికి నెయ్యి కానీ వెన్న కానీ సమర్పించినప్పుడు స్వామివారి శిరస్సు మీద కానీ స్వామివారి మధ్య భాగాన కానీ నెయ్యి వెన్న స్వామివారి మీద పోస్తాం. అట్లా స్వామివారి పైన కప్పు లేకపోవడం వల్ల మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు స్వామివారి శిరస్సు మీద పడ్డప్పుడు ఆ నెయ్యి వెన్న మొత్తం కూడా కరిగి కిందకు వచ్చేస్తుంది. అంటే కింద స్వామివారి పాదాల భాగానికి వచ్చేస్తుంది. మనం ఒక్క పొద్దుండి స్వామివారిని నీళ్ళగా చూస్తే మనకు నీళ్లలో చేప ఎట్లయితే కనిపిస్తుందో అట్లా నీటిలో స్వామివారి మత్స్య రూపం కనిపిస్తుంది. అట్లా ఇక్కడ స్వామివారు స్వయంభూ మత్స్యావతార స్వరూప శ్రీ నేతి వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి. అట్లనే స్వామివారికి ఎడంపక్క భాగాన నెలరేగి చెట్టు అని ఉంటుంది. దాదాపుగా ఆ చెట్టు ఒక 100 సంవత్సరాల నుంచి ఉంది. సంతానం లేని వాళ్ళకి కానీ ఏమైనా ఉద్యోగ ఇబ్బందులు, మరి ముఖ్యంగా వీసా ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్వామివారిని నమ్ముకొని ముడుపు కడితే ఖచ్చితంగా నెరవేరుతుంది. దాదాపుగా 25 ఏళ్ళు 30 ఏళ్ళు సంతానం లేని వాళ్ళు కూడా స్వామివారిని నమ్ముకొని ముడుపు కట్టిన తర్వాత సంతాన ప్రాప్తి జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ స్వామివారు ఏంటంటే శాలిగ్రామ రూపంలో ఉంటారు. అంటే ఏంటంటే స్వామివారికి కన్ను, ముక్కు, చెవు ఏవి కనిపించవు. శాలిగ్రామ రూపంలో ఉండటం వల్ల స్వామివారు చాలా పవర్ఫుల్ గా ఉంటారు. స్వయంభూగా వెలిసారు స్వామివారు. అట్లనే స్వామివారి వెనకాల ప్రతిష్టా స్వామివారు ఉంటారు. ఆ స్వామివారు గత 20 సంవత్సరాల నుంచి ప్రతిష్ఠించబడ్డారు. అక్కడ స్వామివారు రూపం, స్వామివారి రూపం అక్కడ వెనుకుంటుంది. అట్లా ఇక్కడ స్వామివారు. జై శ్రీరామ్. రావాలంటే మెయిన్ ఏమేమి ఉంటాయి ఇక్కడ స్వామివారు వచ్చేసరికల్లా మనకు పాల్గొన మాస తిరునాళ్ళ ఇక్కడ ఉత్సవాలుగా జరుగుతుంది. మరి ముఖ్యంగా శివరాత్రి అయిపోయిన తర్వాత వచ్చే పాల్గొన మాసం ప్రతి శనివారం కూడా ఇక్కడ ఉత్సవంగా జరుగుతుంది. పాల్గొన మాసంలో వచ్చే ఎన్ని శనివారాలు అయితే ఎన్ని శనివారాలు, 4 అయితే 4, 5 శనివారాలు అయితే 5 శనివారాలు, ప్లస్ ఉగాది పర్వదినం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉత్సవాలుగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పాల్గొన మాసంలో 2వ శనివారం ఇక్కడ శాంతి కళ్యాణోత్సవం జరుగుతుంది. అనాది నుంచి కూడా ఇక్కడ శాంతి కళ్యాణం ఈ యొక్క పాల్గొన మాస తిరునాళ్ళ సమయంలో ప్రజలు అనేక రాష్ట్రాల నుంచి, అనేక జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి వారి యొక్క ముక్కులను తీర్చుకోవడం ఆనవాయితీగా జరుగుతూ ఉన్నది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చూడండి, స్వామివారు మత్స్య వెంకటేశ్వరుని స్వామిగా స్వయంభూగా ఈ దేవరంపాడు కొండ మీద వెలిశారు. ఇప్పుడు మనము స్వామివారిని దర్శించుకున్న తర్వాత వెనుక భాగంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనము శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుందాం. చూడండి, దేవాది దేవుడైన శ్రీమన్నారాయణుని దర్శించుకోండి. దేవరంపాడులో శ్రీ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. మనం స్వామివారిని దర్శించుకున్న తర్వాత మెట్ల మార్గం గుండా క్రిందికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ స్వామివారికి దీపాలు వెలిగించి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఆ పరమాత్మను ఇక్కడ శ్రీ నేతి వెంకటేశ్వరునిగా కొలుస్తారు. తిరునాళ్ళ అంగరంగ వైభవంగా జరుగుతుంది. పెద్ద సంఖ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణంలో పాల్గొని భక్తులు తమ జన్మలను సార్థకం చేసుకుంటున్నారు. మహాశివరాత్రి జరిగిన తర్వాత 6 శనివారములు ఈ దేవరంపాడులో అంగరంగ వైభవంగా శ్రీ నేతి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మేము 2వ శనివారం వచ్చాము, మార్చి 8వ తారీఖు. తరువాత మార్చి 15, మార్చి 22, మార్చి 28, మార్చి 30వ తారీఖున
ఉగాది పర్వదినంతో ముగుస్తుంది. ఈ 6 పర్వదినములలో శ్రీ నేతి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని తిలకిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ నేతి వెంకటేశ్వర స్వామి వారికి పొంగళ్ళు చేసి నైవేద్యంగా పెడతారు. అలాగే ఇక్కడ అన్న ప్రసాదాలు, పులిహార, మజ్జిగ, గుగ్గిళ్ళు ఇంకా అనేక ఇతర ఆహార పదార్థములను భక్తులకు అందజేస్తారు. అలాగే తప్పకుండా శ్రీ నేతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.